హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉంటున్నారు? బాగున్నారా? ఈరోజు చాలా హడావిడిగా మరి క్రిస్మస్ చేసుకున్నారు అనుకుంటా అందరు కూడా. సరే, మంచిది. మరి క్రిస్మస్ ఈ డిసెంబర్ 25 మాత్రమే వస్తుందా? మరి ప్రతిరోజు వస్తుందా మీ హృదయాల్లో? డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మరి అందరినీ అడుగుతున్నాను, డిసెంబర్లో మాత్రమే ప్రభు మీ హృదయంలోకి వస్తాడా? డిసెంబర్ మాత్రమే మీ హృదయంలో ప్రభు పుడతాడా అని మరికొన్ని విషయాలు మీతో అడుగుతున్నాను ఫ్రెండ్స్. అయితే సరే, చాలా మంచిది. కానీ ఇక్కడ యేసు ప్రభు మరి నీ కోసం నా కోసము జన్మించాడు ఈ లోకంలో. అయితే వాస్తవమే, మన కోసం వచ్చాడు. మరి ఆయన ఎందుకు వచ్చాడు, ఏ విషయం వచ్చినాడని తెలుసుకుంటే కూడా చాలా మంచిది. అది చాలా మంచిది కదా. ఎందుకంటే ఒకరు పుట్టినారు అంటే దానికి ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. సో అలాగా మనం గమనిస్తే నా ప్రేమైన సంగమా, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన మాట కంటే ముందు దేవుని వాక్యంతో మనం మాట్లాడుకుందాం. కీర్తనలు 1:2 అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ధ్యానించే వాళ్ళు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఏమి ధ్యానిస్తూ ఉండాలి, డే అండ్ నైట్. అంటే అక్కడ దేవుని వాక్యం వేసింది, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించే వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మాకేం పని లేదా, నీకంటే పని లేదు, దేవుడు ఫుల్ టైం నిన్ను స్వార్థకి పిలుచుకున్నాడు, సో నువ్వు చెప్తావు మాకు పని లేదా 24 గంటలు ధ్యానించడానికి దేవుని వాక్యం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నా ప్రేమ సంగమా. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ యెహోవా వాక్యము దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించే వాళ్ళు ధన్యులు కదా. అది ఎంత బాగుంది. వీళ్ళు ఎవరు ధన్యులు? అసలు వీళ్ళు ఎవరు ధన్యులు కనుక్కుందామా. మరి ఆ ధన్యుల్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ దేవుడు వాళ్ళని బ్లెస్ చేసినది మనం గమనిస్తాం. ధన్యులు అంటే ఈ లోకానికి సంబంధించింది మాత్రమే ఆలోచిస్తారు. అది కాదు నా ప్రియమైన సంగమా. సో ఒక విషయాన్ని గమనించండి, ధన్యులు అంటే అక్కడ వాక్యంలోనే ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ధ్యానించే వాళ్ళు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు. వీళ్ళు ఎవరని మనం గమనిస్తే, ఈరోజు యేసు ప్రభుకి గర్భం ఇచ్చి నీకోసం నా కోసం మరి లోకంలో యేసు ప్రభు పుట్టాడే మరియమ్మ. మరి ఆమెను ఎందుకు ధన్యురాలు అంటున్నాడంటే, ఆమె పెద్ద రిచ్చా? నో రిచ్. అంటే ఈ లోకానుసరంగా రిచ్ కాదు, కానీ పరలోకానికి, భూలోకానికి, పాతాళానికి కూడా షీ ఈజ్ రిచ్, వెరీ రిచ్, హైలీ రిచ్. సో మరి మరియంకి ఇచ్చిన భర్త కూడా యోసేపు నీతిమంతుడే, అతను కూడా ధన్యుడే అని చెప్పచ్చు. ఎందుకు ఆ విషయాన్ని గమనించాలి మనము అంటే, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించే వాళ్ళు ధన్యులు. యెహోవా మాటని, యెహోవాని ప్రేమిస్తూ, యెహోవాని ధ్యానిస్తూ, ఆయనకు ఆనుకొని మరి ఆయనకి ఇష్టంగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ధన్యులు అంటే. మరి పరలోకంలో నుంచి ఈ లోకానికి మరి నువ్వు నేను నశించిన నరకానికి పోకుండా మరియమ్మ ఎందుకు అంత ధన్యురాలుగా, పరిశుద్ధురాలుగా, పవిత్రరాలుగా మరి యేసు ప్రభు గర్భాన్నే మోయడానికి ఆమె గర్భము, శరీరము అన్నీ కూడా పనికొచ్చినాయి అంటే, సో ఆమె ఎంత ధన్యురాలో, దేవునికి ఎంత ఇష్టమైనదో, దేవునికి ఎంత ప్రీతమైనదో ఆమెని ధన్యురాలుగా మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే అందుకే యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించే వాళ్ళు ఎలా తయారవుతారంటే, వాళ్ళు అన్ని విషయాల్లో పరీక్షించుకొని దేవుడే బ్లెస్ చేసే విధంగా ఉంటుంది. ఈరోజు మరియమ్మని గర్భాన్ని తీసుకొని ఈ లోకంలో జన్మించాడు ప్రభు. నీకోసం నా కోసం మాత్రమే కాదండి, క్రైస్తవుల కోసం కాదు, ముస్లిమ్స్ కోసం కాదు, హిందువుల కోసం కాదు. క్రైస్తవులు ఎక్కడి నుంచి పైనుంచి మనం ఊడిపడ్డారా? నో. కాబట్టి దేవుడు అందరి కోసం మత్తయి సువార్తలో అంటాడు, నశించిపోతున్న
వాళ్ళ కోసం, నశించిపోతున్న వాళ్ళ కోసము రక్షించడానికి, రక్షించడానికి కోసము, పాపల కోసము లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ లోకరక్షకుడు ఎవరు గర్భాన పుట్టి ఉన్నాడంటే ధన్యురాలు మరియమ్మ. అందుకే ఆ మరియమ్మ ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంది, దేవుని మాట చొప్పున జీవిస్తుంది, దేవునికి లోబడి జీవిస్తుంది. దేవుని చిత్తానికి కష్టమైన, దుఃఖమైన, బాధైన, ఏడుపైన, చావైనా సరే, నిందలైనా సరే, అవమానాలైనా సరే అని అంత భక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న మరియమ్మ గర్భాన్ని ప్రభు తీసుకున్నప్పుడు మరి లోకంలో పురుషుడు లేకుండా, పాపం లేకుండా మరి గర్భాన్ని మోస్తూ మీకోసం, నా కోసం మరియమ్మ 9 నెలలు ప్రభువుని కడుపులో పెట్టుకొని బయటకు ఇచ్చింది. సృష్టికర్తన దేవుణ్ణి నీకోసం, నా కోసం. ఆమె మరియమ్మ రిచ్ కాదండి, చాలా పూరు కలిగిన స్త్రీ. అసలు ఆమె చాలా పూరు కలిగిన స్త్రీ ఈ లోకానుసారంగా. కానీ మరి ఎందుకు దేవుడు ఆమె గర్భాన్నించుకున్నాడు ఒకసారి గమనించండి. సో అది అలాంటి వాళ్ళని ధన్యులు అంటారు. ధన్యులు అంటే ఈ లోకంలో విమానంలో పోతున్న వారిని, హెలికాప్టర్లో పోతున్న వారిని, కారులో వెళుతున్న వారిని, సూట్ బూట్లు వేసుకొని పైన స్టేజ్ పై నిలబడుకొని వాక్యం చెప్పే వాళ్ళని, ఇలాంటి వారిని దేవుడు ధన్యులని చెప్పలేదండి. వాళ్ళని కూడా బ్లెస్ చేస్తాడు. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే బ్లెస్ చేయగలుగుతాడు, లేకుంటే అవన్నీ కూడా కాదండి. కాబట్టి ధన్యులు అంటే ఆత్మీయ స్థితిలో చాలా దేవుని ఆనుకొని, దేవుని మాట చొప్పున, దేవుని వాక్యం చొప్పున, దేవుని చిత్తం చొప్పున నడుస్తూ మరి ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళు ధన్యులు. నేను ఒక విషయం ఆ వాక్యానుసారంగా ఒకరి చెప్పాను మరి అంది కదా చెప్పాను. మరి యోసేపుని ఎందుకు ధన్యుడు నేను అనగలుగుతున్నానంటే, మరి వాళ్ళిద్దరికీ వివాహం చేయాలని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరి వాళ్ళు అతను ఆమెను ముట్టక మునిపే గర్భం ధరించిందని తెలుసుకున్నప్పుడు యోసేపు ఆమెని కనీసం ఎక్కడ కూడా అవమానపరచడానికి కానీ ఏమి చేయడానికి కానీ ఇష్టపడకుండా రహస్యంగా నేను ఆమెను వదిలేయాలి, ఈమె గర్భం ధరించిందని మనసులో అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే ఆయన నీతిమంతుడు. ఒక చూడండి ఎంత, అందుకే నీతిమంతుల లక్షణము, ధన్యుల లక్షణాలు, ఆత్మీయమైన లక్షణాలు తొందరగా ఎవరిపైన ఏమి చెప్పరండి, ఏమి మాట్లాడరండి, చాలా భయం కలిగి జీవిస్తారు దేవుడు. అక్కడ యోసేపు అలా ఆలోచిస్తుండగానే దేవుడు పరలోకం నుంచి ఆమెకి నువ్వు తోడుగా ఉండు, నేను జన్మించేంత వరకు ఆ తర్వాత వివాహం చేసుకుంటూ ఆమె నీతిమంతురాలని దేవుడు చెప్పాడండి. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాట ధ్యానిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. మనం ఒకసారి గమనించాలండి. ఎందుకంటే ధన్యులు అంటే వీళ్ళండి. మనం అనుకుంటే నీకు దండిగా ఆస్తుందండి, నువ్వు విమానంలో తిరుగుతున్నావు, హెలికాప్టర్లో తిరుగుతున్నావు, కార్లో తిరుగుతున్నావు, నువ్వు గొప్ప వ్యక్తి, నువ్వు చాలా దీవించబడ్డావు అంటారు. వాళ్ళకంటే దరిద్రులు ఇంకొకరు ఉండరండి. ఉంటారు, నీకు కాదండి. కానీ దేవుని ఆనుకొని జీవిస్తున్న వాళ్ళ జీవితము ఎప్పుడు ఎవరి గ్రీన్ అండి, ఎలాంటి పరిస్థితులైనా గ్రీన్. ఆ మరియమ్మ అన్ని స్ట్రబుల్స్లో అన్నిట్లో ఉన్నప్పుడు కూడా దేవునితో ఆమె అంటుపట్టుకొని ఉన్న స్త్రీ కాబట్టి అన్ని విషయాలను సంతోషం, ఆనందంగానే జీవించుంటుందని చెప్పగలుగుతున్నాను. అందుకే ఫైనల్గా ఆ తర్వాత ఏమైంది, ప్రపంచమే ఆమె కాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కరించేటట్టుగా దేవుడు ఆమెని బ్లెస్ చేశాడండి. ధన్యురాలుగా, ప్రభు తల్లిగా ధన్యురాలుగా బ్లెస్ చేశాడు. ప్రపంచమే వచ్చి ఆమె కాళ్ళ దగ్గర నమస్కరించి ప్రభుకి మరి నమస్కరించే విధంగా, బ్లెస్ చేసే విధంగా ఆమెను దీవించాడండి. అందుకే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఇవన్నీ కూడా తాత్కాలికమైన, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. కానీ దేవునితో మనం గడుపుతున్నప్పుడు మన బ్రతుకులేంటో, మన పరిస్థితులేంటో, మనం ఎలా జీవిస్తున్నామో, నేను ఇంకా చీకట్లో ఉంటున్నామా, ఇంకా ఈ లోకాశలతో బ్రతుకుతున్నామా, దేవునికి ఇంకా ఎక్కడైనా లోబడుతున్నామా లేదా, దేవుని చిత్తానికి చేస్తున్నామా లేదా, దేవుడు ఎందుకు వచ్చినాడు, ఏ ఆత్మ నశించి నరకానికి పోకూడదు. ముస్లిమైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, హిందువులైనా కావచ్చు, ఎనీవన్ ఎవరైనా కావచ్చు, 2 జాతులు, స్త్రీ పురుషులు ఇద్దరే ఉండేదండి భూమి మీద. ఆ ఇద్దరి కోసం దేవుడి లోకంలో జన్మించాడు. మరి వాళ్ళలో ఉంటున్న ఆత్మని రక్షించడానికి దేవుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయనుకో, అది పక్కన పెట్టు, ముఖ్యంగా వచ్చినది దేవుడు వీరిద్దరి కోసమే, స్త్రీ పురుషులు.
ఆయన చేత్తో మట్టితో చేసుకున్న దేవుడు. వీళ్ళని రక్షించి ఆయన రాజ్యంలోనికి నడిపించడం కోసం పర్పస్తో ఈ లోకంలో జన్మించాడు ఈరోజు. అందుకే డిసెంబర్ ఒక్కరోజు నీకు నీ హృదయంలో ప్రభు జన్మించిందంటే, ఈరోజు ఒక్కరోజే నీకు జన్మించింటే నువ్వు ఏడ్చు, పశ్చాత్తాపడు. ఇలాంటి బ్రతుకు మరి రాకూడదు ప్రభు అని ప్రతిరోజు నీ హృదయంలో ప్రభు జన్మించాడు. ఒక్కసారి ప్రభువును అంగీకరించిన తర్వాత ఈ లోకం వదిలి నువ్వు పరలోకం వెళ్ళేంత వరకు కూడా నీ హృదయంలో క్రిస్మస్ అయి వెలుగుతూ ఉండాలండి. ఒకరోజు చేసుకునే పండగ కాదు ఇది, ఆచారం కాదు, ట్రెడిషనల్ కాదండి, అందరిలాంటి పండుగలు చేసుకునే పండగ కాదండి, ప్రపంచమంతా చేసుకునే పండగ. క్రీస్తులు ఎవరైతే వాళ్ళ హృదయంలో జన్మిస్తాడో ప్రతిరోజు వాళ్ళకి పండగ అండి, ప్రతిరోజు క్రిస్మస్ అండి, ప్రతిరోజు వాళ్ళకి ఆనందమే అండి, ప్రతిరోజు వాళ్ళు ధన్యులే అండి. అందుకే మరియంలాగా యూసఫ్లాగా మీరు జీవిస్తూ ఉంటే వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు కానీ కానీ వాళ్ళు ధన్యులు. లేదంటే ఈ రోజైనా ఈ క్షణమైనా పశ్చాత్తాపడి దేవుని పాద సన్నిధిలో మరి నీ హృదయాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. ఇవన్నీ మార్చుకొని దేవునికి ఇష్టంగా జీవించాలని వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఎవరైనా కావచ్చు. ఎందుకంటే దేవుని సమీపము, దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది. బీ కేర్ఫుల్గా ఈ లోకాశలతో బ్రతుకుతూ ఉంటే చాలా డేంజర్. కాబట్టి అవి నీతో రావు. అందుకే మరియమ్మలాగా యూసఫ్లాగా మీరు జీవించాలని. క్రిస్మస్ ఎందుకు వచ్చింది? క్రైస్తవులకు కాదండి. క్రైస్తవులు మాకంటే చంపక తీసుకొట్టండి, మాకు కూడా పుట్టాడు ప్రభు అని. వాళ్ళకి తెలియదండి. తెలియని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. నా ప్రేమైన సంగమా, మిమ్మల్ని మీరు మోసపోతుకండి. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని మీరు మోసపోతుంది. నువ్వు ముస్లిం అయినా సరే, క్రైస్తవుడైనా సరే, హిందువులైనా సరే, నువ్వు ఎవరైనా సరే, రెండు స్త్రీ పురుషుడు అండి, రెండే అండి ఉండేది. దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు పుట్టినప్పుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పుట్టినప్పుడే ఏం చెప్తున్నాడండి? ఆది కాండంలో 3వ అధ్యాయం 2వ అధ్యాయం అంటున్నాడు. అక్కడే క్రిస్మస్ జరిగింది. డిసెంబర్ కాదు, కొత్త నిబంధనలో కాదు. సో ఈ విషయాన్ని గమనిస్తే మనము దేవుడు ఏమంటున్నాడంటే, మీకోసం పుట్టినది ఇది చనిపోయి తిరిగి లేవడానికి, ఎందుకు మిమ్మల్ని ఆ రాజ్యంలోకి తీసుకోవడం. దేవుడు ఏమంటున్నాడు? సత్యము, జీవము, మార్గము, మోక్షం. ఈ 4 మీ దగ్గర ఉంటే నువ్వు కానీ నేను కానీ దానిలే. సత్యం ఉందా? జీవం ఉందా? మార్గం ఉందా? మోక్షం. ఈ 4 నీవు నీ దగ్గర ఉంటే సో యు ఆర్ ద బ్యూటీ, యు ఆర్ ద బ్లెస్డ్. లేదనుకో ఈరోజైనా దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ఈ 4 విషయంలో అప్డేట్లో ఉండాలండి. ఈలోక ఆశల కోసం, ఈలోక సంపదల కోసం అప్డేట్లో, ఈలోక జ్ఞానం కోసం అప్డేట్లో ఉండొద్దండి. అవన్నీ వెరీ డేంజర్. నీటి బుడగ ఎలా ఉంటుంది? మనిషిని ఆయుష్ నీటి మీద బుడగ వెళ్తూ ఉంటుంది, టక్కన ఆగిపోతుంది, అది కనపడకుండా వెళ్ళిపోతుందండి. వెరీ డేంజర్ డేస్లో ఉంటున్నాము. ఈ విషయాన్ని గమనించినప్పుడు అందుకే ప్రభా, సత్యం ఉందా నాలో లేదా? జీవం ఉందా నాలో లేదా? మార్గం ఉందా లేదా? మోక్షాన్ని చేరుతానా లేదా? ఈ విషయాల్లో గమనిస్తూ ప్రార్థన చేస్తూ దేవునితో గడుపుతున్నప్పుడు నీ బతికైనా నా బతికైనా ఎలా ఉందో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తాడండి. అప్పుడైనా తెలుసుకొని మరియమ్మలాగా యోసేపులాగా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో, పరలోకంలో, పాతాళంలో బ్లెస్డ్గా దీవించడానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన సంగమా, వెరీ సీరియస్గా తీసుకోండి జీవితాన్ని. కాబట్టి మరి అన్ని విషయాల్లోనూ నువ్వు ఎవరైనా సరే దేవుడితో ఒక 5 నిమిషాలు, 24 గంటలు మనిషికి దేవుడు ఇచ్చాడు. 24 గంటల సమయంలో దేవుడు నా దగ్గరికి వస్తారేమో ఎవరైనా, ఎలాంటి వారైనా సరే వాళ్ళు అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మరి 24 గంటల సమయంలో కనీసం ఒక 5 నిమిషాలండి. 5 నిమిషాలు నిజమైన దేవుడు ఎవరు? అసలు మోక్షం ఎలా వస్తుంది? పరలోకం ఎలా చేరుకోవాలి? ఆత్మకు మరణం లేదు, ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని ఒక 5 నిమిషాలు గమనించి ఆలోచించండి. నాలో ఉన్న ఆత్మ చాలా విలువైంది, ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఇవన్నీ అశాశ్వతం. నీ భార్య నీతో రాదు, నీ భర్త నీతో రాదు, నీ పిల్లల నీతో రాదు, నీ ఆస్తి నీతో రాదు, నీ శరీరం ఉందే, ఈ శరీరం కూడా నీతో రాదు.
లోపల ఉన్న ఆత్మ మాత్రమే ఎక్కడికి పోతుందో. 24 గంటల సమయంలో ఒక 5 నిమిషాలు నువ్వు ఎవరైనా సరే, రాజైనా సరే, రాణైనా సరే, నువ్వు ఎవరైనా సరే 5 నిమిషాలు ఆలోచించుకొని నిజమైన దేవుడు ఎవరు, సత్యము, జీవము, మార్గం, మోక్షం నాకు కావాలా అనుకున్నప్పుడు యేసు ప్రభు నిన్ను ఎంటాడుతూ వచ్చి నీలో ఉండి మోక్షానికి నడిపిస్తాడండి. ఈ విషయాన్ని గమనించండి. అందుకే ఈ వాక్యం మరొకసారి ధ్యానించండి. కీర్తనలు 1-2, సామ్ 1-2. అంటే ఇక్కడ దేవుని వాక్యము మరి బైబుల్ లేని వారైనా సరే దీంట్లో లోడ్ చేసుకోవచ్చండి. బైబిల్లో చాలా వస్తాయి, అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. బైబిల్స్ తీసుకొని ఆ వాగ్దానం ధ్యానించండి. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రం ధ్యానించే వాళ్ళు ధన్యులు. వాళ్ళు సరిచేయబడతారండి. ప్రతి విషయంలో సరిచేయబడతారు. దేవుణ్ణి ఆనుకొని మరియమ్మలాగా, యూసఫ్లాగా అంటు కట్టుకొని దేవుని నడిపింపుతో, ఆత్మ నడిపింపుతో, సంతోషంతో, ఆనందంతో ఎవరి గ్రీన్లాగా జీవిస్తామండి. నువ్వు అనుకో, నేను అనుకో, అలాగ మనం జీవించాలనుకుంటున్నప్పుడు దేవునికి ఇష్టంగా జీవించాలని మనసారా కోరుకుంటూ మరందరికీ, మీ అందరికీ క్రిస్మస్ గిఫ్ట్గా మరి ఈరోజే అనుకుంటున్నారేమో, పొరపడుతున్నారేమో అనే విషయాన్ని గమనించు. ప్రతిరోజు మనకి క్రిస్మస్సే, ఒక్కరోజు వచ్చే క్రిస్మస్ కాదని మీకు తెలియపరుస్తూ మరి ఈ విషయాన్ని అందరూ కూడా మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, మరి ఇంకా మీ ఫ్రెండ్స్, అదర్స్, రిలేటివ్స్ అందరూ కూడా మీకు వింటున్నారు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి విని వదిలేయద్దండి. ఒక 5 నిమిషాలు దేవుని కోసం స్పెండ్ చేయండి. మీ ఆత్మని మీరు రక్షించుకోవాలని మనసారా కోరుకుంటూ మీరు విన్నందుకు థ్యాంక్ యూ. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ సరస్వతి అండ్ దైవకృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యు. బాయ్.